ప్రభు శ్రీకృష్ణుణ్ణి స్మరించుకున్న వెంటనే మహాబలి హనుమాన్ మనందరికీ దర్శనమివ్వడానికొచ్చారు. హనుమంతుడి భక్తిని చూసి సత్యభామకు కూడా అనుభూతి కలిగింది. వారు పరమవీరులయ్యుండి కూడా ఎంత వినమ్రులు అని శ్రీకృష్ణుల పాదాల మీద పడి వారిని క్షమాపణ కోరారు. శ్రీకృష్ణులు వారికి చెప్తారు, హనుమంతుడే అందరికంటే గొప్ప ప్రేమికుడని. ఎందుకంటే హనుమంతుడే అందరినీ రక్షించడం కోసం సంజీవిని అలాగే మిగతా ఔషధాల కోసం ద్రోణ పర్వతానికి బయలుదేరాడు. ఎప్పుడైతే అది రావణుడికి తెలిసిందో హనుమంతుడు ఔషధాల కోసం వెళ్లారని అప్పుడు ఆశ్చర్యపోయాడు. తన మీద బ్రహ్మాస్త్రం పనిచెయ్యలేదా? లేదు. గుప్తచరులు ఏమని చెప్పారంటే ఎంతో ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉన్నారని. తోకకు నిప్పంటించిన సమయంలో ఎలా ఉన్నాడో అలాగే. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? బ్రహ్మాస్త్రం ముందు ఇంద్రుడే కాదు, నేను కూడా తల వంచాల్సి ఉంటుంది. ఆ జటాధారి రాముడు కూడా బ్రహ్మాస్త్రం ముందు నిస్సహాయుడయ్యి బలహీనంగా పడి ఉన్నాడు. ఈ వానరుడు ఎలా ప్రభావం లేకుండా ఉండగలడు? అదే ఘోరమైన ఆశ్చర్యం. అంటే ఒకవేళ అతడు బ్రహ్మదేవునికి సమానుడా? అతడు నాకంటే కూడా ఎక్కువ శక్తిమంతుడు అయ్యుంటాడా? మీ గురించి నాకు తెలీదు. వాళ్ళిద్దరి సంబంధం గురించి అయితే హనుమంతుడు స్వయంగా శ్రీరాముడికి తుచ్చ దాసుడని అంటారు. రాముడికి మాత్రమేనా? ఏయ్ ఆ! ఎవ్వరూ కూడా నా శక్తిని తక్కువ అంచనా వేసే పొరపాటు చెయ్యకూడదు. నా పరాక్రమంతో ఇంద్రుడు కూడా గజ గజ వణికిపోతాడు. గ్రహ నక్షత్రాలను నా ఇష్ట ప్రకారం ఎక్కడైనా సరే నా ఇష్ట ప్రకారం మార్చేస్తాను. నేను కాకుండా ఇంకెవరు ఆ పరమేశ్వరుడు శివశంకరుడి నివాస స్థలం కైలాసాన్ని కదిలించగలిగింది? నేను కాకుండా అటువంటి తపస్వి ఇంకెవరున్నారు? 10 సహస్ర సంవత్సరాల తపస్సు ఎవరైనా చెయ్యగలరా? అలాగే ఒక్కో సహస్రానికి తన ఒక్కొక్క శిరస్సును ఖండించి స్వయంగా సమర్పించగలరా? యక్షులు, కిన్నెరలు, నాగు, గరుడ, దేవ, దానవ ఎవ్వరూ కూడా నన్ను వధించలేరు. ఈ మనుషులను ఇంకా వానరులను నేను చిన్న చిన్న చీమలు, పురుగులు లాగా నలిపి పారేస్తాను. నాకు ఆ బ్రహ్మదేవుడిచ్చిన వరముంది. నేను అమరుడిని, అజేయుడిని. నేను తెలివిలో కూడా ఎంతో గొప్పవాడిని. దానికి నా 10 శిరస్సులు ప్రత్యక్ష ప్రమాణం. నేను బలంలోనూ ఎంతో శ్రేష్ఠుడిని. నా 20 చేతులు దానికి ప్రమాణం. అంతేకాదు, నేను మోసంలోనూ అందరికంటే శ్రేష్ఠుడిని. నా శ్రీ ఎక్కడైతే బలము, బుద్ధి పరాజయమవుతుందో అక్కడ నేను మోసంతో విజయం సాధిస్తాను.
కాలనేమి నా ఈ పనిని కాలనేమి పూర్తి చేస్తాడు. కాలనేమి మహామాయావి. అతడికున్న మాయాబలంతో అతడు భూమి, ఆకాశం, పాతాళలోకానికి సైతం వెళ్ళగలడు. తన పట్ల ఎటువంటి శక్తి ఉందంటే దాని సహాయంతో అతడు ఎంతో వేగంతో 3 లోకాలలో ఎక్కడికైనా వెళ్ళగలడు. కాలనేమి, నువ్వు వచ్చేసావా? ఇది వినోదానికి సమయం కాదు కాలనేమి. ఇది వినోదానికి సమయం కాదు కాలనేమి. నువ్వు నా ఓపికని పరీక్షించొద్దు కాలనేమి. కాలనేమి, నా ఓపికను పరీక్షించొద్దు. దశాననుడికి కోపం తెప్పిస్తే పరిణామం ఎలా ఉంటుందో తెలుసా? లంకేశ, మోసం, కపటం ఇవైతే కాలనేమికి అంగరక్షకులు కదా. మోసం, కపటం, కలహం, నాశనం, దురాచారం, మిథ్యాచారం, మాయ, మోహం, వశీకరణ, ఏదో ఒకటి చేసి ఏదో ఒక యుక్తితో ఆ వానరుణ్ణి అంతం చెయ్యి. వానరుడా? వానరుడేంటి లంకేశ? అదే ఇప్పుడు నా పీకకు చుట్టుకొని ఉన్నాడు కదా, హనుమాన్. మీరిప్పుడు ఎవరి పేరు ఎత్తారు లంకేశ? హనుమంతుడు దూర్జయుడు. అతనితో పోరంటే అది దుస్సాహసం. ఆ! నువ్వు గనక ఈ పని చేశావంటే, హనుమంతుడనే కీటకాన్ని తొలగించావంటే, నీకు ఈ దశాననుడు మాటిస్తున్నాడు. నీకు లంకా సహితం పృథ్వీలో సగం రాజ్యం ఇవ్వడం జరుగుతుంది. ఏంటి? సగం రాజ్యమా? వద్దు. హనుమంతుడు లేదు.
నువ్వు గనక ఈ పనిని చెయ్యలేదంటే ఇది కూడా ఈ దశాననుడి మాట నీ జీవిత లీలాగాను ఈ క్షణమే చెయ్యడం జరుగుతుంది. నా పని పూర్తి చేస్తావా లేదా చెప్పు. నేను హనుమంతుడి ప్రాణాల్ని తీయలేకపోవచ్చు, కానీ నేను ఒకటి మాత్రం ఖాయం చెయ్యగలను. సూర్యోదయానికి ముందు రణభూమికి రాకుండా ఆపుతాను. ఆ! నువ్వు అతడి మరణాన్ని ఇప్పుడే వెళ్ళి ఖాయం చెయ్యి. లంకేశ, ఏదైతే సాధ్యమవుతుందో అది నేను చేస్తాను. ఇప్పుడే వెళ్ళి వధించేరా ఆ హనుమంతుణ్ణి. మీ పని ఇక పూర్తయినట్టే అనుకోండి. హనుమా, पड़े राम पर जब संकट विकट तब हनुमत किए सब जोग प्रगट। पड़े राम पर जब संकट तब हनुमत किए सब जोग प्रगट। निरंतर करते राम का ध्यान चले बचाने श्री राम के प्राण। पवन वेग से गमन गगन में श्री राम नाम को डाले मन में। जाना आना संजीवन लाना हनुमत को है काल हराना। काल नेमी से पार भी पाना हनुमत को है काल हराना। కాలనేమి అతి వీరుడైన హనుమంతుని హత్యకు ఏర్పాటు చేసేందుకు అతడు ఒక్క గడియలోనే పాతాళలోకానికి వెళ్ళాడు. మిత్రమా దంతకంటక, ప్రత్యక్షమవు మిత్రమా. మిత్రమా, స్వయానా నీ మిత్రుడు కాల్నేమికి సహాయం చేసే సమయం వచ్చేసింది మిత్రమా.
కార్యసిద్ధి కోసం నీ కాలకూట విషాన్ని ఉపయోగించు మిత్రమా. ధన్యవాదాలు మిత్రమా, ధన్యవాదాలు. లంకా సహితం పృథ్వీలో సగం రాజ్యం. హనుమాన్ కాలకూట విషాన్ని తీసుకున్న తరువాత కాలనేమి క్షణకాలంలోనే ద్రోణపర్వతానికి చేరుకున్నాడు. తనొక తపస్వి రూపంలోకి మారి శిలపై కూర్చుని ఆ పాపాత్ముడు భగవంతుడు బోలాశంకరుని నామాన్ని జపించసాగాడు. శివం శివాయ్ వందే శంభు గురువాయ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. జై శ్రీరామ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మునివర్య, నా ప్రణామాలను స్వీకరించండి. నేను కేసరీపుత్ర హనుమంతుడిని, ప్రభువులు శ్రీరాముల వారికి తుచ్చ దాసుణ్ణి. కళ్యాణమస్తు. వత్స, ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావు? ఇక్కడకు సాధకులు తపస్సులు తప్ప ఇంకెవ్వరూ రారు. నేను ఇక్కడకు సంజీవిని, అలాగే మరొక 4 ఔషధాల కోసం వచ్చాను. కానీ నాకు ఏవైతే లక్షణాలను చెప్పారో ఇక్కడున్న ఔషధాలన్నీ అవే లక్షణాలతో ఉన్నాయి. నేను మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. కానీ నా అంతర్దృష్టి చెబుతోంది మీరు ఎంతో దూరం నుండి వచ్చారు. అందుకే మీకు విశ్రాంతి, జలం, ఆహారం అవసరమని. తీసుకోండి. క్షమించాలి మునివర్య, రామకార్యము మధ్యలో నాకు విశ్రాంతి ఉండదు. సరే, విశ్రాంతి తీసుకోవాలని అనుకోకపోతే పర్వాలేదు. కానీ ఈ శీతల జలాన్ని సేవించండి. లేదు, నీరు త్రాగే సమయం కూడా లేదు. ఇవేమీ మామూలు జలం కాదు వత్స. దీనిని మీరు ధన్వంతరి అమృత కలశంలోని ఒక అంశం అనుకోవచ్చు. దీనిని స్వీకరించిన వెంటనే మీ దేహములో శక్తి ఇంకా
ఉత్సాహం అనేది సంచరిస్తుంది. లేదు మునివర్య, రామకార్యము చేసేటప్పుడు నేను నిరంతరం ఉత్సాహంగానే ఉంటాను. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు ఔషధాలను నిర్ణయించడానికి నాకు సహాయం చేయాలి.